ఏబీపీ సీ ఓటర్ సర్వేలో తెలుగుదేశం విజయం ఖాయమన్నటువంటిదే వాళ్ళు అంచనా వేశారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమికి ఘన విజయం తథ్యమని మరో సర్వే వెల్లడించింది. ఈ కూటమి 20 ఎంపీ సీట్లను గెలుచుకోబోతోందని చెప్పింది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 10 మధ్య లోక్సభ నియోజకవర్గాల ప్రాతిపదికగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఏబీపీ జాతీయ టీవీ ఛానల్ సీ ఓటర్ సంస్థతో కలిపి ఈ సర్వే చేపట్టింది. ఫలితాలను మంగళవారం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ స్థానాల్లో టీడీపీ కూటమికి 20 లభిస్తాయని, ఇందులో ఏకంగా బీజేపీ 6 5 స్థానాలు గెలుస్తుందని, టీడీపీ జనసేన కలిపి 15 స్థానాలు కైవసం చేసుకుంటాయని చెప్పింది. అధికార వైసీపీ 5 సీట్లతో సరిపెట్టుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. కాంగ్రెస్కు 1 సీటు కూడా లభించే అవకాశం లేదని వ్యాఖ్యానించింది. టీడీపీ కూటమికి 46.7% ఓట్లు, వైసీపీకి 39.9% ఓట్లు, కాంగ్రెస్ సారథ్యంలోని ఐఎన్డీఏ కూటమికి 2% ఓట్లు లభిస్తాయని చెప్పింది. కూటమికి వైసీపీకి మధ్య 5.8% ఓట్ల తేడా ఉంటుందని అంచనా వేసింది. గత ఎన్నికల్లో వైసీపీ 22 ఎంపీ సీట్లు లభించాయని, దాంతో పోలిస్తే ఈసారి ఆ పార్టీకి లభించే సీట్లు 4 వంతేనని లోపేనని సర్వే చెబుతోంది. ఎన్నికల ముంగిట ఆంధ్రప్రదేశ్లో 2 కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని, వీటిలో ఒకటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు వైఎస్ షర్మిల తన సొంత పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి పీసీసీ అధ్యక్షురాలుగా రంగంలోకి రావడం, రెండోది మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబును జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేసి 53 రోజుల పాటు జైల్లో ఉంచడమని ఆ సర్వే అభిప్రాయపడుతోంది.